పాకిస్తాన్ ఉద్రిక్తతలపైన జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ కన్నీరు పెట్టారు. ఇరు దేశాల యుద్ధం నేపథ్యంలో సామాన్యమైనటువంటి ప్రజలు తలడిల్లిపోతున్నారు, మరణిస్తున్నారు, నలిగిపోతున్నారని చెప్పి తన కన్నీరు పెట్టుకొచ్చారు. రెండు దేశాల మధ్య సామాన్య జనం నలిగిపోతున్నారని చెప్పుకొచ్చారు. ఇరు వర్గాల దాడులతో చిన్నారులు అల్లాడిపోతున్నారన్నారు. మహిళలు తలడిల్లుతున్నారని చెప్పి ముఫ్తీ చెప్పుకొచ్చారు. పరస్పర దాడులకి అంతం ఎప్పుడు అంటూ కూడా ముఫ్తీ మాట్లాడుకొచ్చారు. ఇరు దేశాల ప్రధానులు చర్చలు జరపాలని ముఫ్తీ అన్నారు. భారతదేశం పాకిస్తాన్తో చర్చలు జరపడమా? భారతీయులని చంపేస్తుంటే, హతమారుస్తుంటే పాకిస్తాన్లతో ఇంకా చర్చలు జరిపి అయ్యా బాబోయ్ మీరు మమ్మల్ని దాడులు చేయక అడుక్కోవడమా? పాకిస్తాన్ అంతు తేల్చాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రతి భారతీయుడు కోరుకుంటున్నారు. ఎస్, తను అంటున్నట్టుగా కన్నీళ్లు పెడుతున్న మాటలో కూడా వాస్తవం ఉంది. చాలా సామాన్యమైనటువంటి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, నలిగిపోతున్నారు. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ ఎల్ఓసి వెంటున్నటువంటి ఆ పరిసర ప్రాంతాలు, గ్రామాలు, ముఖ్యంగా పూంచి, రాజౌరి, తర్వాత ఉరీ సెక్టార్లో ఉన్నటువంటి ప్రజలు అయితే ఇబ్బందులు పడుతున్నారు. ఈ మాట వాస్తవం.